పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి మేము సిన్సియర్ గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టే ప్రయత్నం మేము చేసినాం. దానికి సంబంధించి యాక్ట్ తెచ్చి పంచాయతీరాజ్ యాక్ట్ కూడా తెచ్చి దాని మీద చర్చ చేసినాం. దాని పెద్ద డిబేట్ జరిగింది అసెంబ్లీలో. యాక్ట్ తెచ్చినాం, యాక్ట్ పాస్ చేసినాం. యాక్ట్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. 34% బీసీల రిజర్వేషన్ పెడుతూ ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అందరు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినాం. మొత్తం 61.19% మేము పెట్టిన రిజర్వేషన్ యాక్ట్ లోపలనే పెట్టి 61.19 రిజర్వేషన్ పెట్టి మీరు రిజర్వేషన్లు చేసేది నోటిఫై చేయండి. దీని మీద ఎవరండి పోయింది? స్వప్నారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సంగారెడ్డి జిల్లా, గోపాల్ రెడ్డి అని చెప్పి సర్పంచుల సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళు హైకోర్టుకు పోయి 50% ఉండాలి, రిజర్వేషన్ 50% మించి ఉండద్దు అని కోర్టుకు పోయిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు, కూటమి కడుతున్నారు. కూటమి పోయింది. సోకాల్ నిన్న గవర్నర్ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయే కూటమే 50% రిజర్వేషన్ మించద్దని కోర్టుకు పోయింది. దీన్ని బట్టి నేను స్టోరీ చెప్తలేను. ఇవి జడ్జిమెంట్ ఉన్నాయి, కాపీలు ఇవన్నీ ఎవరు పోయినరు, వేసిన లెవెల్ జడ్జిమెంట్ ఎట్లా వచ్చినాయి. దాన్ని హైకోర్టు కొట్టేసి కేసు 50% మించద్దు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి కొట్టేస్తే మేము ఊరుకోలే. ఇమీడియట్ మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినాం. ఇమీడియట్ అప్పీల్ పోయినాం. దాన్ని 61.919% పెట్టుకుంటాం, గతంలో ఉందండి, మాకు అదే ఇవ్వండి అని చెప్పి మేము పోయినాం.